హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం బ్రౌన్ రైస్తో కారపూస ఎలా చేయాలో తెలుసుకుందాము. దీనికి ముందుగానే మనము ఉడికించుకున్న బ్రౌన్ రైస్ను తీసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రౌన్ రైస్ని మిక్సర్లో తగినంత కారము, ఉప్పు, బ్రౌన్ రైసు మరియు జీలకర్ర తగినంత వేసుకొని రుబ్బుకోవాలి ఇలా మెత్తగా. ఇప్పుడు దీంతో కారపూస ఎలా వేయాలో చూపిస్తాం. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులో మేము అలానే కొంచెం ఓమా నువ్వులు వేసుకున్నాము. ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత పిండిని విసుకోవాలి. ఇది బ్రౌన్ రైస్తో చేస్తున్నామండి. ఇలా మొత్తం విసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలు చేసుకొని మనం పూస చేసుకునే మిషన్లో పెట్టుకోవాలి. ఇలా ముద్దను పెట్టుకొని మనము కరకరలాడే పూసలను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ముద్దను పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఇలా నూనె మసిలిన తర్వాత ఇలా నూనెలో మనము పూస ఒత్తుకునే మిషన్ తోటి ఇలా చేసుకోవాలి. నూనెలో గోలించుకోవాలి. చూడండి, ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఉంచుకోవాలి. మేము ఈ కారపూసకు ఆవాల నూనె వాడుకుంటున్నాము. చున్నీలో గోల్డెన్ కలర్గా వచ్చేంత వరకు నూనెలో వేయించుకోవాలి. మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలానే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కరకరలాడే కారపూస రెడీ అవుతుంది. ఇలా మనము మధ్య మధ్యలో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కు మళ్ళేసుకోవాలి. ఇప్పుడు కరకరలాడే కారపూస రెడీ అయింది. ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది బ్రౌన్ రైస్తో చేసిన కారపూస.